నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మన కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు కేవలం మీకు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను పరలోకం నుండి ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నాతో ఏం మాట్లాడతాడు దేవుడు, నాతో ఏం మాట్లాడతారు. ఈరోజు వాగ్దానం ద్వారా ప్రభుని ఏ రకంగా దర్శిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నావు. నీ చిన్న ఆశ నెరిగిన దేవుడు ఈరోజు ఈ ప్రార్థనా శక్తి ప్రోగ్రాం ద్వారా బలమైనటువంటి మాటను నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆదికాండం జెనసిస్ చాప్టర్ 17:5 నేను చదువుతున్నాను. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అందరూ నోట్ చేసుకోండి. ఈ వాగ్దానం ఏంటి నాకు అర్థం కాలేదని అనుకుంటున్నారేమో. మరలా చదువుతున్నాను. ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. దేవుడు అబ్రాముని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రాము పేరుని దేవుడు అబ్రహాముగా మార్చాడు. ఎందుకంటే అబ్రాము అంటే గందరగోళం. అబ్రామ్ అంటే ఏంటి నోట్ చేసుకోండి, గందరగోళం. దాని యొక్క అర్థం ఏంటంటే గందరగోళం. అబ్రాముని అబ్రహాముగా మార్చాడు. ఎవరు? యెహోవా దేవుడు అబ్రాము జీవితాన్ని అబ్రహాముగా పేరు మార్చి స్థితినే మార్చేశాడు.
అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. అంటే గందరగోళ జీవితాన్ని అనేక జనములకు తండ్రిగా ఆశీర్వాదంగా మార్చాడు. అందుకనే అబ్రహాముతోటి దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, ముందు ఆయన పేరు అబ్రాము కనుక నీ పేరు అబ్రాము కదా, ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, అబ్రహాము అనబడుతుంది. ఎందుకంటే గందరగోళంలో ఉన్నావు కదా, గందరగోళ జీవితంలో ఉన్నావు, ఇటు ఏంటో ఏమీ తెలియని ఆందోళనతో నీ బ్రతుకులో నేను గొప్ప కృపను అనుగ్రహిస్తూ ఉన్నాను, నువ్వు అనేక జనములకు తండ్రి అవుతున్నావని దేవుడు అబ్రహాముగా మార్చి అబ్రాము జీవితాన్ని ఆశీర్వదించాడు. ఈరోజు ఈ వాగ్దానము దేవుడికి ఇస్తున్న మాట అన్నమాట. ఇది ఏంటంటే, నీ జీవితంలో ఎన్నో గందరగోళ జీవితంగా మారిపోయింది. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో, ఏ రూట్లో ప్రయాణం చేయాలో, ఏ వ్యాపారం చేయాలో, ఏ ఉద్యోగానికి వెళ్ళాలో, ఎలా చదువుకోవాలో, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో నాకేం అర్థం కావట్లేదు, అంతా కూడా చాలా హెడేక్గా ఉంది అని అనుకుంటున్నావు కదా. ఈ సంబంధం చేయాలా, ఈ పెళ్లి సంబంధం ఓకే చేయాలా వద్దా, ఇది కొనాలా వద్దా, అమ్మాలా వద్దా, అంతా కూడా గందరగోళం 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 అయిపోయింది కదా. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ గందరగోళ జీవితాన్ని, స్థితిని దేవుడు చేంజ్ చేస్తున్నాడు. అంటే నువ్వు పీస్ఫుల్గా, అంటే సమాధానముగా, సంతోషముగా, ప్రతి దినము ఆనందముతో ప్రభుని స్తుతించేంత గొప్ప ఆశీర్వాదంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఇది వాగ్దానము. అబ్రాముని అబ్రహాముగా మార్చాడు. అంటే గందరగోళ జీవితాన్ని జనముల తండ్రిగా ఆశీర్వదించాడు. నీ జీవితంలో టెన్షన్ ఫీల్ అవుతున్నావు, గందరగోళంతో ఉన్నావు, పిల్ల జీవితంలాగా ఉంది, పిల్లోడి జీవితంలాగా ఉంది, ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు, నాకు మెంటల్ వస్తుంది అని అనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్ముడు నీ పక్షంగా ఉన్నాడు. ఆ గందరగోళం, ఆ మెంటల్గా ఉన్నటువంటి స్థితి అంతటిని సమాధానముగా దేవుడు మారుస్తున్నాడు. ఊహించని గొప్ప సాక్ష్యము నీ నోట ఆయన పెడతా ఉన్నాడు. ఆత్మనికి తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. వీరు కోర్లగుట్ట గ్రామం, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరి కుమారుడు మధుమోహన్ స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో కడుపు నొప్పి వచ్చి అబ్బాయి పడిపోవడం జరిగింది. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఈ ప్రార్థన శక్తి తైలాభిషేకం గురించి వారు ఆలోచన చేసుకుని ప్రార్థన చేసుకుంటుండగా దైవజనుల రూపంలో దేవుడు వచ్చి బాధపడకు, తగ్గిపోతుందని వారికి దర్శనంలో చెప్పడం జరిగింది. అలానే తర్వాత టెస్ట్లు అవి చేస్తే రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినాయని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మరి 2021 సంవత్సరంలో ఈయన నా భర్త. మరి మాది కర్ణాటక, మాది రాయచూరు జిల్లా, సింధనూరు తాలూకా, గాంధీనగర్ మాది. 2021 సంవత్సరంలో నా భర్తకి ఎండుమిరగాయలు అమ్మటానికి వెళ్తే రాజమండ్రి అవతలకి బస్తా పడింది. బస్తా పడితే
ఆపరేషన్ పడుతుందని అన్నారు. ఆపరేషన్ పడకుండా చేయనైనా అని నేను ప్రార్థన చేసుకున్నాను. ఇషాకయ్య గారు అంటే మాకు తెలీదు. మనసు బాగోలేక నేను కలవర్ ఛానల్ టీవీ పెట్టుకున్నాను. టీవీ పెట్టుకుని చూస్తున్నాను. చూస్తుంటుంటే మా చిన్నబ్బాయి కూతురికి కూడా, ఆ అమ్మాయి పేరు శాంతి ప్రియ, 8వ సంవత్సరం ఉంటుందేమో అప్పటికి. ఆ అమ్మాయికి కూడా గుండ్లు కాడ ఓలు బాగోలేదు అని బళ్ళారి తీసుకెళ్తే ఆ అమ్మాయికి ఆపరేషన్ పడుతుందని అన్నారు. 15 మంది డాక్టర్లతోటి చెక్ చేయించండి, తర్వాత హార్ట్ దగ్గర తీసుకెళ్ళండి అని అన్నారు. అన్నప్పుడు నేను చాలా బాధపడి సర్లే టీవీ పెట్టుకుందాము, కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని నేను టీవీ పెట్టుకున్నాను. టీవీ పెట్టుకుంటే టీవీలోనూ ఇషాకయ్య గారు మాటలు వస్తున్నాయి. ఈ పాస్టర్ గారిని ఎప్పుడు చూడలేదు నేను. అది ఈ పాస్టర్ గారు ఎవరు అని నేను చూస్తుంటే ఆ పాస్టర్ గారు అంటున్నారు, మా ఇంట్లో సమస్యల కింద ఉందా, భర్తకు బాగోలేదని నేను బాధపడుతున్నావా? ఏ సమస్య ఏమీ చేయదు, ఏ వ్యాధి ఏమీ చేయదు, అన్నీ బాగానే ఉంటాయి అని అన్నారు. నా భర్త కళ్ళు కనపడి కాదు, నన్నరాల్లోనూ రక్తం డెడ్ అయిపోయింది. కళ్ళు కనిపించి కాదు, అన్నం దిగేది కాదు, అన్నం ముక్కుల్లోంచి వచ్చేసేది, కంట్రెప్పలేమో పైకి లెగిసి కాదు, మాట వచ్చేది కాదు, అబేబేబే అని ఎవరు అంతే, నడుతానికి నడవలేకపోయేవారు. ఇలాగుంటున్నారు ఏంటనంటే ఆయన ఒక భయంకరమైన సైతాన్ని పీడిస్తే ఇషాకయ్య గారు మాట్లాడుతుంటుంటే ఆయన టీవీ పెట్టుకుని చూస్తుంటుంటేని ఇవే పెద్ద కేకలు వేసేసారన్నమాట అయ్యగారు మాటలకే. ఆ పెద్ద కేకలు వేసేటప్పటికి అది సాతాను ఆయన్ని వదిలిపోయింది. మరణ పడక నుండి నా భర్తను లేవనెత్తాడు యేసు ప్రభు. ఇషాకయ్య గారు చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు ఎంతో మేలు చేశాడు. మేము పచ్చడి వ్యాపారం చేస్తాము. ఫస్ట్ అమ్మిన డబ్బులు మేము ఇక్కడ కానుక తెచ్చాము, స్పాన్సర్ చేస్తామని కానుక తెచ్చాము. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. తాడిపత్రి నుంచి వచ్చాను. ఫస్ట్ నాకు పెళ్ళైన సంవత్సరం లోపుకు పాప పుట్టింది. తర్వాత 3 సార్లు అబార్షన్ అయింది. తర్వాత కన్సీవ్ అయినప్పుడు అనంతపూర్ ప్రార్థనా శక్తికి వెళ్ళాను. అక్కడ బాబు కావాలని ప్రార్థన చేసుకొని వెళ్ళాను. కన్సీవ్ అయిన 2వ నెలలో వెళ్ళాను. తర్వాత ప్రార్థనా శక్తి కార్యక్రమం వచ్చిన ప్రతిసారి కడుపు మీద చేయి పెట్టుకొని ప్రార్థించుకునేదాన్ని. దేవా, అందరూ పిల్లలు పట్టుకొని సాక్ష్యం చెప్తున్నారు, నేను అట్లా నా బిడ్డను పట్టుకొని సాక్ష్యం చెప్పేలాగా కార్యం చేయని ప్రార్థన చేసుకునేదాన్ని. మా అమ్మ ప్రతి నెల వచ్చి నాకు పండిచ్చేది. ఆ పండు తిన్నాను. ఇప్పుడు నాకు బాబు పుట్టాడు. దేవుని దేవాల పాప తర్వాత నాకు 3 సంవత్సరాలకు బాబునిచ్చాడు దేవుడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు రాణి, మాది ప్రొద్దుటూరు. నేను పోయిన ఇయర్ అక్టోబర్ మాసంలో ఇక్కడికి వచ్చాను. అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నాకు 3 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరని అడిగాను. అయ్య పండు ఇచ్చాడు. అది తిన్న వెంటనే ఆ మంతే నేను కన్సీవ్ అయ్యాను. నాకు చక్కటి కుమార్తెనిచ్చారు. నా కుమార్తె నాకు క్షేమంగా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ఇసాగయ్య గారికి వందనాలు. నా పేరు సురేష్, మాది ప్రొద్దుటూరు. మా వైఫ్కు బాబు కావాలనేసి మేము దగ్గర పోయిన ఆగస్టులో వచ్చినాము. వచ్చినప్పటికీ అయ్యగారు ఏం చెప్పారంటే, అమ్మ నీ కడుపులో ఆల్రెడీ ఒక బాబు పెరుగుతున్నాడు, నువ్వు కావాలంటే వెళ్ళి చెక్ చేయించుకో అని చెప్పారు. చూస్తే నిజంగానే కన్సీవ్ అయింది. ఇప్పుడు బాబుకు 3 నెలలు, మాకు బాబు పుట్టాడు. అందుకు దేవునికి వందనాలు, దేవునికి స్తుతి మహిమ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మా ఊరు జమ్మలమూడు, తలమంచిపట్నం. నాకు ఫస్ట్ 2 పాపలు, 3వసారి బాబు కావాలని నేను ఇక్కడికి వచ్చాను. నేను 3 నెలలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయ్యగారితో ప్రార్థన చేయించుకుందామని నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడే అన్నగారు మైక్లో, మీరు లైన్లో మీ మనసులలో ఏమున్నాయో అది అనుకుంటూ రండి అని చెప్పినప్పుడు
నేను మనసులో ఒక బాబు కావాలని అనుకుంటూ వెళ్ళిపోయాను. నేను లైన్లో అనుకుంటూ పోయినప్పుడు దేవుడు నాకు ఒక కుమారుని ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు అరుణ, మాది తాడేపత్రి, అనంతపురం డిస్టిక్. నేను నూతన గృహం కట్టుకోవాలని ఆశపడినాను, కొత్తది తీసుకోవాలని. మేము కడపకు జనవరి నెల నుంచి వస్తున్నాను పాడతనకు. నేను ఆ నెలలో వచ్చినప్పుడు ఇసాకయ్య గారు వాగ్దానం చేశారు నాకు, నీకు గృహము, విత్తము, పితరుల యొక్క స్వార్జితము, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము అని. అదే విధంగా దేవుడు ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినాడు. 40 లక్షలు చేసే గృహాన్ని దేవుడు నాకు బహుమతిగా ఇచ్చాడు. గృహాన్ని బట్టి దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మేము పూర్మామిల నుండి వచ్చాము. నా తమ్ముడు పేరు శివ. ఇతనికి సంవత్సరం నుండి మోషన్లో బ్లడ్ పడుతుంది. ఆ విషయం ఎవరికి చెప్పకుండా అతనే మనసులో దాచుకున్నాడు. చెప్తే ఎవరేమన్నా అనుకుంటారేమోనని అతను అలాగే ఉండి రక్తం 3 పాయింట్లకు వచ్చేసింది. అయితే ఏ హాస్పిటల్కి వెళ్ళినా బాడీలో ఏ ప్రాబ్లం లేదని చెప్పిండు. మొలల డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అతను ఆపరేషన్ పడుతుందమ్మా, కానీ మేము నమ్మకం చెప్పలేము, బ్లడ్ 3% ఉంది కదా, కర్నూలు తీసుకెళ్ళండి అన్నాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఈ నెలలో ప్రేయర్ ఉంటే ఇసాకయ్య పాస్టర్ దగ్గరికి వచ్చాము. ప్రాబ్లం పాస్టర్ అయ్యకి చెప్తే, ఏం కాదమ్మా తగ్గిపోతుంది, తైలం తీసుకెళ్ళండి, ప్రేయర్ చేసుకోండి అని చెప్పి ప్రేయర్ చేసి ఆ రోజు ఈవినింగ్కి వెళ్ళాము. ప్రేయర్ చేసుకొని తైలం పూసుకున్నాము. అలా రోజు చేస్తూ ఉంటే 5 రోజుల కల్లా అబ్బాయికి బ్లడ్లో మోషన్స్ పడడం తగ్గిపోయింది. హుషారుగా తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు హెల్త్ బాగుంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం.
సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్ ముసాపేట్ కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.